రెడ్డి అసలు వెంకటేశ్వర స్వామి ఏంటయ్యా? ఏంటి పెట్టేటటువంటి నైవేద్యం అని పాలే మొత్తం గోవులకు సంబంధించిన ఘీ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంటే అదే కన్నేశ్వరి నాయకులు దుర్మార్గులు. చెప్పమ్మలండి, చైర్మన్లు ఎవరెవరు పెట్టారు? మీరు అన్యమతస్తులను పెట్టారు. మీరు మొత్తానికి మొత్తం దేవునికి సంబంధించినటువంటి మొత్తం పట్టుకోపోయినారు. మీరు దాని మీద పేద వెళ్ళిపోయింది జగన్. అందుకే జగన్, నువ్వు డిబేట్కి రా, నీ మతము నీ కులం మీద డిబేట్కి రా. ఎక్కడికి పిలుస్తావో కమాన్ కూర్చుందాం. నువ్వు అనుకుంటున్న కులము, నువ్వు చెప్తున్న కులము కాదు, నీ మతము హిందూ మతము కాదు. మొదటి నుంచి నేను వ్యతిరేకిస్తున్నా దీని మీద. అందుకే వైఎస్ జగన్ అన్నటువంటిది వైఎస్ అనేది తీసి పారేసి కొవ్వు జగన్ అని పెట్టుకో. ఇంటి పేరు కొవ్వు అని పెట్టుకో. చిన్న స్థాయిగా నిలబడిపోతుంది. ఎంత మోసం కాదు ఆయన చేసిన మోసమో. ఇదే మోసం. ఎవడు చేయలే ఇంతవరకు. ఈ దేశాన్ని విదేశస్తులు ఎవరెవరో పరిపాలించి లూటీ చేసి తీసుకెళ్లారు, కానీ ఇట్లాంటివి మాత్రం ఎవరు చేయలే. ఈ కొవ్వు జగన్ తప్ప వేరేవాడు ఎవడు చేయలే. ఈరోజు అట్టుడికి పోతా ఉంది ప్రజలే. అందుకే ఈ కొవ్వు కరిగించారు. 11 సీట్లు కరిగించారు. అవి కూడా రాబోడండి ఇప్పటి నుంచి. అసలు అసహించుకుంటున్నారు ఇప్పుడు జనం కూడా, ప్రజలు కూడా. ఆ 11 అవి కూడా పోయినట్టే. ఈ దెబ్బకు ఎంత మోసం చేస్తేవిరా జగన్. జగన్ ఎంత పని చేస్తేవిరా. భక్తులను మోసం చేస్తేవిరా, దేవుణ్ణి మోసం చేస్తేవి, తిరుపతిని మోసం చేస్తేవి, వెంకటేశ్వర స్వామిని మోసం చేస్తేవి, చివరకు శ్రీశైలంలో ఆడ లడ్డులో ప్రసాదంలో చికెన్ ముక్క పడితే కూడా యాక్షన్ తీసుకోకపోతే చికెన్ ముక్క బయటపడాడా ఒకటేసారి. ఈరోజు చెప్తున్నా, మేము అన్ని విషయాలు తెలిసి చెప్తున్నాం. ఈయన కథ అయిపోయినట్టే. ఈ చాప్టర్ ఈస్ క్లోజ్. మన ఎన్నికల్లో క్లోజ్ అయింది. ఆ 11కు నిలబడినటువంటి ఇది దీంతో మొత్తం చాప్టరే క్లోజ్ అయింది. అన్నిట్లలో ఎంక్వైరీ జరగాలి. మొత్తం 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం, దేవాలయాల మీద, విగ్రహాల మీద జరిగిన విధ్వంసంతో పాటుగా తిరుపతి దేవస్థానాన్ని ఏ రకంగా కొల్లగొట్టారో వాటి మీద, అదే రకంగా కొవ్వు ఏదైతే ఉందో, కొవ్వు ఎక్కువై లడ్డూలో కొవ్వు కలిపిన వీళ్ళను చాలా కఠినమైనటువంటి విజయం. ఇంకోటి, కేంద్రం కూడా స్పందించాలి. అదే రకంగా ఈ దేవాలయాలు చాలా మార్పు రావాలి. కేంద్రం నిర్ణయం తీసుకోవాలి, వీటిని కాపాడాలి. అదే రకంగా దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అహోబిలం మాదిరిగా మిగతా దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి మాదిరిగా ఏ సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయబద్ధంగా ప్రభుత్వం చేతిలో లేకుండా నీతి పరుల చేతుల్లో, లేకపోతే
ఈ యొక్క వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవాలి. లేకపోతే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, మల్లా కరుణాకర్ రెడ్డి ఇట్లాంటి నాస్తికులు అన్య మతస్థులు వచ్చి కూర్చుంటే అయిపోయినట్టే. ఇంకా లడ్డుకు బదులు ఆడ ప్రసాదం కొవ్వే నిలబడుతుందేమో. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసి ఇంకొక విగ్రహం కూడా పెట్టే పరిస్థితి వస్తుందేమో. కేంద్రం కూడా దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళను చర్యలు తీసుకొని వాళ్ళను పెట్టకూడదు. ఈ గంట ప్రథమ ముద్దాయి, మొదటి ముద్దాయి కొవ్వు జగనే తప్ప మూడుగా. మొదటి ముద్దాయి కొవ్వు జగన్. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేంద్రం కానీ రాష్ట్రం కానీ. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని బయట పెట్టడం చాలా భక్తులందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఆయన బయట పెట్టినటువంటి విషయాన్ని, ఈ దుర్మార్గుడు చేసినటువంటి వ్యవహారాన్ని బయట పెట్టి ఈ 3 నెలల్లో స్వచ్ఛమైనటువంటి ప్రసాద ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ఏ రకంగా వస్తుందో, ఎట్లా తయారు చేసి భక్తులకు ఇవ్వాలో, నైవేద్యం ఎట్లా ఇవ్వాలో అన్నటువంటిది ఈ 3 నెలలుగా జరుగుతూ ఉన్నటువంటిది మనము అప్రిషియేట్ చేయాలి. అదే రకంగా ఈ కొవ్వు జగన్ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈ ధ్వంసమైనటువంటి దేవాలయాలు మొత్తం కూడా రెనోవేట్ చేయాలి పెద్ద ఎత్తున. అదే రకంగా ఈ 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ దేవస్థానంలోనైనా భక్తులు ఇచ్చినటువంటి కానుకలు కానీ, ఉండి డబ్బు కానీ మొత్తం మీద లెక్కలు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పెద్ద స్కాండల్. ఇది దీనికి కొవ్వు జగనే కారణం. లూటీ జరిగింది, విగ్రహాలు ధ్వంసమైనాయి, దేవాలయాలను ధ్వంసం చేశారు, అపారంగా నమ్మేటటువంటి వెంకటేశ్వర స్వామిని నమ్మేటటువంటి భక్తులను మోసం చేశాడు. తగిన శాస్తి జరిగే తీరుతుంది. కూడా నాకు చాలా స్టేట్మెంట్స్లో నేను ఈరోజు మొత్తానికి మొత్తం లడ్డూలు ఎనిమల్ ఫ్యాట్, కొవ్వు అది కలిపి, ఇదే కాకుండా ఇంకా ఏది చీప్గా దొరుకుతాయో ఫిష్ ఆయిల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కలిపి దాంట్లో 1000 కోట్ల రూపాయలు మింగేశారు. ఇదేనా మీకు? ఏముంటారా మీకు దొరికింది? ఒరే లడ్డారా, భక్తులు తినే లడ్డు దొరికిందారా? అందుకే చెప్తున్నారే, ఎక్కడికి వస్తారో రాండి మీరు. మీ మతం ఏది? మీ మతం, మీ యొక్క కులం ఏది? నేర్చుకోవాలా? ఏమనుకుంటున్నారు మీరు? మా నరాన ఎవరింకో లేదురా ఫోటో? వెంకటేశ్వర స్వామి ఫోటో ఎవరింకో లేదో చెప్పకండి. హిందువుల ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకొని పొద్దున్నే లేస్తేనే దేవుని దర్శనం చేసుకొని మొదలు పెట్టాం. అటువంటిది ఆ స్వామికి చెందినటువంటి పవిత్రమైన లడ్డూలో కొవ్వు కలుపుతారా మీరు? సిగ్గులే.
చిక్కు కాదు, మీరు టార్గెట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉండకూడదు, అక్కడికి ఎవరు పోయి భక్తులు దర్శనం చేసుకోకూడదు అన్నటువంటి ఒక కుట్రలో భాగం. ఒకవేళ మీరే కనుక అధికారంలోకి వచ్చింటే లడ్డూనే తీసి పారేసి కొడుకులారా కొవ్వు పెట్టురు మీరు ప్రసాదం ఇదేది నాకు తెలిసి చెప్తున్నాను నేను. రోజు అట్టుడికిపోతా ఉంది ప్రపంచం. మేము కూడా భక్తులు ఎవరైనా పోయి దర్శనం చేసుకుని వచ్చి తెచ్చి ఇచ్చినప్పుడు మాకు ఇచ్చారు, మేము తెచ్చి ఇచ్చాము. పేట మున్సిపాలిటీ దుమ్మూరులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం, కర్నూలు జిల్లా మంత్రాలయ మండలంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేషపడగలు ధ్వంసం, ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద ఉంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం, గుంటూరు జిల్లా నరసరావుపేటలో శంకరమఠం సమీపంలో ఉన్న సరస్వతి అమ్మవారి విగ్రహం ధ్వంసం, తర్లపాడు గ్రామం వీరభద్రస్వామి దేవస్థానంలో గోపురం ధ్వంసం, యానాల బైపాస్ దగ్గర తూర్పుగోదావరి జిల్లా ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వంసం, విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపైన విగ్రహాలు ధ్వంసం, ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే వందలు పని కట్టుకొని ధ్వంసం చేయించాడు జగన్. పని కట్టుకో ఉండకూడదు దేవాలయాలు కానీ ఇంకోటి కానీ. చివరకు